శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి మే 16 నుంచి 31 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. మరి కన్యారాశి వారు ప్రతి విషయాన్ని కూడా చాలా అబ్జర్వ్ చేస్తూ చాలా జాగ్రత్తగా ప్రతి నిర్ణయం చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళు ఏదో ఒక విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఒక స్నేహానికో ఒక ప్రేమకో దేనికో దానికి వీళ్ళు కట్టుబడి ఉండడం వల్ల కొన్ని తప్పని పరిస్థితుల్లో కొన్ని త్యాగాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఈ కన్యారాశి వారు తన కోసం కన్నా ఇతరుల కోసం ఎక్కువ ఆలోచించి వారి మీదే ఎక్కువ ఆశలు పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఏదో భవిష్యత్తులో మనని బాగా చూస్తారు, మనకి ఏ డోకా ఉండదు అని వీళ్ళు సంపాదించిందంతా వాళ్ళకి పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది చివరి నిమిషంలో అంటే వీళ్ళ సంపాదన తగ్గిపోయి ఓల్డ్ ఏజ్ అనుకోవచ్చు, ఆదాయం తగ్గిపోయిన స్థితిలో ఆఫ్టర్ రిటైర్మెంట్ అనుకోవచ్చు, వీళ్ళ సంపాదించిన ధనం అంతా కూడా పోయిన తర్వాత వీళ్ళని పట్టించుకోవడం మానేస్తుంటారు. ఎక్కువ మంది మనం ఈ అనాథ శరణాలయాలు, ఓల్డ్ ఏజ్ హోములు పరిశీలించినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు బాగా ఉద్యోగాలు చేసి బాగా సంపాదించి ఉన్నవాళ్ళు ఎక్కువగా కన్యారాశి, ఈ కన్యా లగ్నం వాళ్ళే కనబడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ కన్యారాశి వారికి గ్రహస్థితి చాలా వరకు అనుకూలంగానే ఉంది. రాష్ట్రాధిపతి బుధుడు భాగ్యస్థాన సంచారం జరుగుతుంది. ఏదైనా ఒక పుణ్యక్షేత్రాలు సందర్శించడం, మంచి కార్యక్రమాలకు ప్రోత్సహించడం జరుగుతుంది. ప్రధానంగా విద్యార్థులకి ఇది చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. మీరు ఒక మెడికల్ విద్యలో ప్రవేశించాలనుకున్నా, ఉన్నత స్థాయి ఇంజనీరింగ్లో చేరాలనుకున్నా ఇది మీకు చక్కగా ఉపయోగపడడం జరుగుతుంది. మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగిన ప్రాధాన్యత జరుగుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కేవలం చదువు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, కాలేజీ సీటు దాని మీదే మీరు దృష్టి పెట్టాలి తప్ప ఇతర విషయాల మీద అంతగా దృష్టి పెట్టకుండా ఉంటేనే మీరు అనుకున్నటువంటి డెస్టినేషన్ చేరడం జరుగుతూ ఉంటుంది. ఇంకా దశమ స్థానంలో కూడా గురువు, శుక్రగ్రహాలు ఇక్కడ భాగ్యాధిపతి దశమ స్థానంలో సంచరిస్తూ సప్తమాధిపతితో కలిసి సంచరించడం అంటే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మీకు ఇంతకాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నా, ఏదన్నా వారితో ఇబ్బందులున్నా ఇవన్నీ కూడా మీకు ఈ భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి యొక్క హోదా, సంపద పెరుగుతూ ఉంది. దానివల్ల ఏంటంటే కొంతవరకు అన్యోన్నత దాంపత్యం ఏర్పడుతూ ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. ఇది ఎక్కువగా కళారంగంలో ఉన్న వాళ్ళకి, డాక్టర్లకి, ఉపాధ్యాయులకి, న్యాయవాదులకి, ప్లేడర్లకి, జ్యోతిష్కులకి ఇటువంటి వాళ్ళకి ఇది చాలా వరకు అనుకూలంగా ఉంది. అంటే ఎవరైతే కొంత సీజనల్గా కొంతమంది ఈ బిజినెస్ అనొచ్చు, ప్రాక్టీస్ అనొచ్చు, అది బాగుంటుంది. అటువంటి వాళ్ళకి అనూహ్యంగా మీరు మీ యొక్క సంపాదన గతంలో కన్నా అనేక రెట్లు పెరిగే అవకాశం ఉంది. బట్ ఇవన్నీ అంటే ముఖ్యంగా భాగ్యస్థానం, రాజ్యస్థానం రెండు బాగున్నప్పుడు భాగ్యస్థానం వల్ల ఏంటంటే నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, అదృష్టం వస్తుంది, దైవ బలం, దైవ సంకల్పం కలుగుతూ ఉంటుంది. దశమ భావం వల్ల జీవనోపాధి పెరుగుతుంది, మీ యొక్క బాధ్యతలు నిర్వహించుకుంటారు, ఏదైతే ఏ టైంకి చేయాలో అది కంప్లీట్గా చేయడం జరుగుతుంది. ఈ రెండు కూడా బలంగా ఉండడం వల్ల ఇంచుమించుగా ఈ పక్షం అంతా మీకు చాలా అనుకూలంగా ఉన్నట్టే చెప్పాలి. బట్ అయితే 6వ స్థానంలో ఉన్నటువంటి రాహువు మీకు చాలా విజయావకాశాలను తీసుకొస్తూ ఉంటాడు. ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులైనా, ఎంత పెద్ద కేసులైనా, ఎదటవాడు ఎంత పెద్ద గొప్పవాడైనా, శత్రువైనా ఆ విజయం మీకు తప్పకుండా రావడం జరుగుతుంది. అంటే ఈ సమయంలో మీతో ఎవరు పోటీ పెట్టుకున్నా, ఎవరు శత్రుత్వం పెట్టుకున్నా వారికే నష్టం తప్ప మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎటువంటి సమస్య నుంచైనా, కేసు నుంచైనా బయటపడడం జరుగుతుంది. ప్రధానంగా సప్తమంలో ఉన్నటువంటి శని భగవానుడు మీ వేగానికి ఎప్పుడు కళ్ళెం వేస్తూ ఉంటాడు. జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది అనుకున్న క్షణంలో అదేదో నిప్పుల మీద నీళ్లు పోసినట్టు ఈ ఉత్సాహం అంతా చల్లారిపోతూ ఉంటుంది. అటు వివాహ జీవితంలోనూ, భార్యాభర్తల బంధంలోనూ ఏదైనా ఒక పని ఆశించి ఆ ప్రతిఫలం ఇంత వస్తుంది అనుకున్న విషయంలో ఖచ్చితంగా నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది.
ఏదైతే మీరు ఉత్సాహంతో ఆశతో ఎదురు చూస్తారో చివరి నిమిషంలో అది ఇబ్బంది కలిగి మీకు నిరుత్సాహం కలిగే అవకాశం ఉంది. మీరు జీవితంలో ఏదైతే ప్రధానంగా దేనికోసం అయితే ఇంత కష్టపడతారో అక్కడి నుంచి అంత సుఖాన్ని మీరు పొందలేకపోవడం జరుగుతుంది. ఇక అష్టమంలో ఉన్నటువంటి కుజుడు సడన్గా కొన్ని అనుకోని ప్రమాదాలు లాంటివి జరిగే సూచనలు ఉన్నాయి. అంటే 3, 8 మారక స్థానాలు అంటారు. ఆ స్థానాల్లో ఉన్నటువంటి పాపగ్రహాలు మరి యాక్సిడెంట్ల వల్ల కానీ మరి ఏదైనా ఇబ్బందుల వల్ల కానీ వినకోని వార్తలు వినడం వల్ల కొద్దిగా జాతకుడికి కొద్దిగా డిసప్పాయింట్మెంట్ కలుగుతూ ఉంటుంది. మరి అష్టమంలో కుజుడు వల్ల మరి ఏదైనా సమస్యలు మీకు కలగవచ్చు. కాబట్టి ప్రధానంగా ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు, ప్రమాదకర వృత్తిలో ఉన్నవాళ్ళు, వాహనాలు వేగంగా నడుపుతున్న వాళ్ళు మరి జాగ్రత్తగా నడపడం మంచిది. ఏమాత్రం తొందరపడినా ఇది కొంతవరకు సాధారణంగా ఈ కన్యా రాశి వారికి ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువ హెడ్ ఇంజరీ జరుగుతుంటుంది, లేదా కాళ్ళకి ఎరగడం, వాళ్ళ జీవితంలో ఒకేసారైనా ఇటువంటిది కాళ్ళకి దెబ్బలు తగలడం జరుగుతుంటుంది. ఏదైనా కన్యా రాశి వారు ఈ సమయంలో జూన్ 20 వరకు కూడా మరి ప్రమాదాలు రాకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ వీడియోలో మనం కుజదోషం మీద ఉన్న అపోహలు, అపార్థాలు వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా కుజదోషం అన్నది ఇంచుమించుగా ఒక 100 జాతకాలు పరిశీలిస్తే 90 జాతకాల్లో ఈ కుజదోషం ఉంటుంది. ఈ కుజదోషం అన్నది లగ్నం నుంచి, చంద్రుడున్న స్థానం నుంచి, అలాగే శుక్రుడున్న స్థానం నుంచి లెక్క పెట్టడం జరుగుతుంది. ఇది లగ్నం నుంచి ఉదాహరణగా తీసుకుంటే 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు అది కుజదోషంగా భావించడం జరుగుతుంది. ఇలాగా లగ్నం నుంచి 2, 4, 7, 8, 12లో ఉన్న, చంద్రుడి నుంచి 2, 4, 7, 8, 12లో ఉన్న, శుక్రుడి నుంచి ఉన్న అది కుజదోషం అవుతుంది. అయితే 1వ స్థానంలో కుజుడు కొంతమంది కుజదోషం అని, కొంతమంది లేదని చెప్పడం జరిగింది. బట్ ఏదైనా కుజుడు 1వ స్థానంలో ఉన్నా కూడా అది కుజదోషంగానే పరిగణించవలసి ఉంటుంది. అయితే గురువర్గ లగ్నాలైనటువంటి మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుస్సు, మీనరాశుల్లో రాశియందు లగ్నమందు గురువు ఉన్నా కూడా కుజదోషం కింద కాదని, వృషభం, మిథునం, కన్య, తుల, మకర, కుంభాల్లో లగ్నమందు కుజుడున్న దోషం అని చెప్పడం జరిగింది. బట్ ఎక్కడున్నా రాశి అందు కానీ లగ్నం కానీ ఉన్నటువంటి కుజుడు 4, 7, 8 స్థానాలను వీక్షిస్తాడు. ఇది సివియర్ కుజదోషంగా మనం భావించవలసి వస్తుంది. సో ఈ విధంగా పరిశీలించినప్పుడు ఇంచుమించుగా 100కి 90-95 జాతకాల్లో కుజదోషం ఉండడం జరుగుతుంది. బట్ ఇది కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకోవాలా అన్న విషయం ఒకటి ప్రచారంలో ఉండడం జరిగింది. కుజదోషం ఉన్న స్థానాల్లో వేరొక జాతకంలో ఈ స్థానాల్లో వేరే పాపగ్రహాలు ఉన్నా కూడా కుజదోషం న్యూట్రల్ అవుతుంది. అయితే ఇది వ్యాపార దీక్షతో గాను తెలుసో తెలియకో కొంతమంది చూస్తున్న ప్రతి జాతకంలో కూడా వాళ్ళు ఏదో 10th పాస్ అయింది అమ్మాయి, ఏ కోర్సులో చేర్పించాలి, లేదంటే అమ్మాయి ఇప్పుడే జన్మించింది, ఏ పేరు పెట్టుకోవాలి, లేదా అమ్మాయికి ఏదో కొద్దిగా హెల్త్ బాగాలేదు, ఎలా ఉంటుంది, ఏ జాతకం మన దగ్గరికి అమ్మాయి జాతకం వచ్చినా కూడా అసలు విషయం మానేసి ఈ అమ్మాయి కుజదోషం ఉంది, ఈ కుజదోషం ఉండడం వల్ల పెళ్ళి అవ్వదు, లేదంటే ఇంకొక ప్రాబ్లం అది వస్తుంది, లేదంటే లవ్ అఫేర్ ఉంటుంది, ఈ విధంగా జాతకుడు చెప్పి దాని పరిహారం చేయించడం జరుగుతూ ఉంది. అది తెలియక కూడా కావచ్చు, ఇది వాళ్ళు కూడా నమ్మి ఏదో 8 సంవత్సరాల అమ్మాయికి ఏదో వ్యవహారం చేస్తే కుజదోషం ఉందని భయపడి అందరికీ చూపించి ఈ విధంగా ఇబ్బంది పడడం జరుగుతుంది. ఈ కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోష పరిహారం చేసుకోవలసి వస్తే అది వివాహానికి ముందు, అంటే మనకు ఒక సంబంధం నిర్ణయమైన తర్వాత
అబ్బాయి జాతకంలో కుజదోషం లేదు, అమ్మాయి జాతకంలో కుజదోషం ఉన్నది. అప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకున్నప్పుడు అమ్మాయికి కుజదోష పరిహారం చేస్తే అప్పుడు ఆ దోష పరిహారం అయి తర్వాత చేసే పెళ్లి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటే మంచిది తప్ప అసలు ఏ సంబంధం లేకుండా ముందే పరిహారం చేపించారనుకోండి, అప్పుడు మళ్ళీ కుజదోషం లేని అమ్మాయి మళ్ళీ ఎక్కడ మనం ప్రయత్నం చేస్తాం, అది తప్పు. కాబట్టి కుజదోష పరిహారం అన్నది వివాహానికి ముందు చేయవలసినటువంటి క్రియ. అది అనేక రకాలుగా సాంప్రదాయ వారీగా ఉండడం జరుగుతుంది. బట్ ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయికి సాధారణంగా అంటే ఒక అబ్బాయి అనుకుందాం, ఈ అబ్బాయికి ఏముందంటే యాక్చువల్గా ఏదో ఒక అబ్బాయి జీవితంలో ఒకటే పెళ్లి రాసిపెట్టి ఉంది. కొద్దిగా లేటు, అతనికి ఉద్యోగం లేకపోవడం వల్ల లేదంటే వేరే సాంప్రదాయ వృత్తిలో ఉండడం వల్ల వివాహం లేట్ అవుతుంది. ఎవరో ఒక గుళ్ళో పూజారి చూపిస్తే ఈ అబ్బాయి కుజదోషం ఉంది, పెళ్ళి అవ్వట్లేదంటే సరే ఏంటి పరిష్కారం అంటే ఈ డూప్లికేట్ మ్యారేజ్ ఏదో అరటి చెట్టుతో పెళ్లి చేయలేదు చెప్పారు. ఆ విధంగా వాళ్ళు ఆ పెళ్లి చేశారు. ఉన్నది ఒకే పెళ్లి అబ్బాయి జాతకంలో, ఈ అరటి చెట్టుతో పెళ్లి అయిపోయింది. ఇంకా తర్వాత 10 సంవత్సరాలైనా వివాహం అన్నది అబ్బాయికి కావలేకపోవడం జరుగుతుంది. అందువల్ల తెలిసి తెలియకో కొన్ని పరిహారాలు చేయడం వల్ల వారి జీవితంలో ఈ విధంగా పెళ్లి కాకుండా బ్రహ్మచారిగా ఉండిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ కుజదోషం గురించి పెద్దగా అపోవలొద్దు, చిన్నపాటి పరిష్కారంతో ఈ సమస్య సాల్వ్ అవుతుంది. ఈ కుజదోషానికి అనేక రకాలుగా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొన్ని లగ్నాలకి, కొన్ని రాశులకి, కొన్ని నక్షత్రాలకి కుజదోషం అన్నది ఉండదు. అలాగే కొంత ఏజ్ దాటిన తర్వాత కుజదోషం ఉండదు, గురు దృష్టి ఉంటే కుజదోషం ఉండదు. ఇలాగా కుజదోషం ఒకటైతే 99 రకాలుగా పరిహారం జరుగుతుంది. బట్ ఏదో ముందు జాగ్రత్తగా చేసుకున్నా కూడా అది పెద్దగా ఏమి దానికోసం భయపడి జీవితాలు నాశనం అయిపోయినట్టు ఇబ్బంది పడే పరిస్థితి అయితే లేదు. కేవలం ఇది ఒక అపోహ తప్ప ఇది పెద్ద కొంపలు మునిగిపోయే దోషం అయితే కాదు. బట్ ఇది బ్రతుకు తెరువు కోసం చాలామందికి ఇది ఉపయోగపడుతుంది. అంటే కొంతవరకు బతకొచ్చు, కానీ మరీ అన్యాయంగా బతకకుండా అవతల వాడిని భయభ్రాంతులకు గురి చేసి జీవితాలను నాశనం చేసే విధంగా శాస్త్రం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ పరిజ్ఞానాన్ని మీకు అందివ్వడం జరుగుతుంది. బట్ ఇంకా అనేక శాస్త్రం, అనేక డెప్త్ ఉంది. నాకు తెలిసినటువంటి 1% జ్యోతిష్ శాస్త్ర పరిజ్ఞానంతో చెప్పడం జరుగుతుంది. స్వస్తి.